హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై. దీనికోసం ఎటువంటి కలర్లు యూజ్ చేయకుండా, అలాగే డీప్ ఫ్రై చేయకుండా లోపల బయట ఈవెన్గా కుక్ అయ్యేటట్లు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసులు వేసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకొని ఒక విజిల్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసము ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న చికెన్ క్వాంటిటీకి సరిపడా వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే క్వాంటిటీని డబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1.5 స్పూన్ వరకు కారము, అలాగే 1 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్ తీసుకోవాలి. దాని తర్వాత చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ పెరుగు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మసాలాలు మొత్తం అన్నీ కలిసేటట్టు ఈవెన్గా చేత్తో ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ విజిల్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా వెంటనే తీసేయాలి. చికెన్ పీసులను అలా కుక్కర్లో వదిలేస్తే బాగా కుక్ అయిపోతాయి. అందుకని ఒక్క విజిల్ వచ్చే వరకు కుక్ చేసి విజిల్ రాగానే ప్రెషర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా అక్కడక్కడ చాక్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మసాలా పేస్ట్ మొత్తము ముక్కలన్నిటికీ పట్టేటట్టు బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న ముక్కలన్నింటినీ చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాక్స్లో తీసుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. 1 గంట తర్వాత కుక్ చేసుకునే 10 నిమిషాల ముందు ఓపెన్ చేసుకొని కూలింగ్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 రెమ్మ కరివేపాకును తుంచుకొని వేసుకోవాలి. ఇలా కరివేపాకు బాగా చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో ఇలా ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ పీసుల్ని రెండో వైపు కూడా తిప్పుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇలా అన్నీ తిప్పుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఇలా 15 నిమిషాల పాటు రెండు వైపులు తిప్పుకుంటూ 2 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఇలా రెండు వైపులకి కుక్ చేసుకుంటే ఇలా ఒక 10 నిమిషాలకి ఇలా వస్తుంది. ఈ స్టేజ్లో మనము చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని వేయాలి. కొద్దిగా వేయాలి, ఎందుకంటే అడుగు పట్టిన మసాలాలన్నీ విడిపోయి ముక్కలకి పట్టేటప్పుడు 1 టీ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకొని రెండు వైపులా ఇలా తిప్పుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా లోపల బయట ఈవెన్గా కుక్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.